రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనంత విధంగా 4000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. అదే విధంగా దీపం పథకం కింద సిలిండర్లు ఇచ్చాం. మెగా డిఎస్ఏ తొలి మెగా డిఎస్ఏ అని చెప్పాం. తొలి మెగా డిఎస్ఏ సంతకం పెట్టిన ఘనత మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క సంపద సృష్టించగల నాయకుడు మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గ్రహించే ఈ రోజు సంపూర్ణమైన మెజార్టీ మాకు ఇచ్చారన్న విషయం మీరు మర్చిపోయి మీకు ఆ 11 సీట్లకే పరితం చేశారంటే ప్రజలు మీ పరిపాలన మీద ఎంత విరక్తి పుట్టారో ప్రజలందరికీ తెలుసు. మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు స్వయాన తిరుపతికి వచ్చి సమస్యను మరీ పురోహితం కాకుండా కావాల్సిన తగు చర్యలు తీసుకున్నారు. మీరు ఏ రోజైనా 5 ఏళ్లలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏ రోజైనా మీరు ప్రజల దగ్గర పోయి పరామర్శించారా అని కూడా మేము సూటి ప్రశ్నిస్తున్నాం. మీరు గాల్లో తిరిగేదే సరిపోయిందే తప్ప ఎక్కడ దోచుకుందామా ఎక్కడ దాచుకుందామనే పని మీదే ఉన్నారే తప్ప రాష్ట్ర ప్రజలు ఏమైపోయారు, రాష్ట్ర అభివృద్ధి ఏమైపోయిందో ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు ఏదైతే మేము ఈ రోజు కర్నూలుకు వచ్చాం, కర్నూలుకు కూడా ఇండస్ట్రీ ప్రాంతాల వారీగా ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా మా ఎన్డీఏ ప్రభుత్వం మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పనిచేస్తున్నారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మొన్నటి రోజు మన రాష్ట్రానికి మన పీఎం గారు వచ్చారు. పీఎం గారు కూడా సంపూర్ణమైన సహకారం అందిస్తాం. ఆంధ్రప్రదేశ్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారబోతుందన్న విషయాన్ని కూడా ప్రజలందరూ ఆకరించారు. మరి మీ సమయంలో మీరు ఏం చేశారు? మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు, చేశారా? మీరు సూటి ప్రశ్న అడుగుతున్న మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు, ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. ఇలా మీరు అబద్ధాలు చెప్పడం వల్ల మీకు 11 సీట్లు పరిమితం చేశారన్న విషయాన్ని మీరు మరొకసారి గుర్తు చేసుకోవాలి. మరి మీరు గాని మీ నాయకులు గాని మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారిని గాని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీరు కోల్పోయారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మీరు అభివృద్ధి మీదకి రండి, చర్చకి. అభివృద్ధి మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు చర్చించడానికి రండి, ఎక్కడ అన్యాయం జరుగుతుందో రండి, మేము కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సార్ అది ఇంకా పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా ఏం జరిగిందన్న విషయాన్ని దగ్గరలోనే ప్రెస్ కూడా రిలీజ్ చేస్తామన్న విషయాన్ని కూడా తెలుస్తున్నాం. కొంతమంది ఏమో అంటున్నారు అదే పనిగానే గవర్నమెంట్ కి చెడ్డ పేరు తేవాలన్న ఉద్దేశంతో కుట్రపూరితంగా అది కూడా మేము క్లారిటీ, మేము అనవసరంగా విమర్శించడం లేదు. క్లారిటీ వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తాం. ఏమంటారండి? మొదటి ముద్ద ఈ రాష్ట్రంలో ఏదన్నా ఉంది, క్రైమ్ అన్నా కేసులన్నా దాచుకోవడం వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని తెలుసండి.